నమస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కథ చెప్పుకుందామా? రామాపురం రామయ్య. రామాపురం రామయ్య సీతాపురం సీతయ్యతో ఏదో పనిపడి చీకటితోటే కాలినడకన బయలుదేరాడు. అతను లక్ష్మాపురం చేరేసరికి మిట్ట మధ్యాహ్నమయ్యింది. అతన్ని ఆకలి దహించి వేస్తున్నది. ఇక భోజనం చేస్తే గాని లాభం లేదనుకొని ఒక పెంకుటింటి ముందు ఆగాడు. ఆ ఇంట్లో వాళ్ళందరికీ బ్రహ్మచెవుడు. ఆ సంగతి తెలియని రామయ్య వీధి అరుగు మీద కూర్చున్న 25 యువకుణ్ణి, బాబు, మండుటెండన పడి వచ్చిన బాటసారిని, ఈ పూటకు మీ ఇంట్లో భోజనం పెడతారేమో కనుక్కో, నీకు పుణ్యం ఉంటుంది అని పైపంచెతో విసురుకుంటూ అరుగు మీద కూర్చున్నాడు. ఆ యువకుడు చరచరా లోపలికి వెళ్ళి పెళ్ళీడుకొచ్చిన చెల్లెల్ని ఎడాపెడా తిడుతూ, ఎవడేవాడు, ఏ ఊరివాడు, వాడిని పెళ్లాడతానన్నావట, వాడొచ్చి వీధి అరుగు మీద తిష్ట వేశాడు, ఈ సంగతి 10 మందికి తెలిస్తే ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట అంటూ నోరు నొక్కుసాగాడు. అన్న మాటలు మరొకలాగా వినబడ్డ చెల్లెలు తోక తొక్కిన తాచులా లేచి విసవిస పెరట్లో చుట్ట కాల్చుకుంటున్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, ఇదెక్కడి ఘోరం, ఇదేమన్యాయం, ఆస్తిలో నాకు వాటా రాదంటున్నాడు అన్నయ్య. ఆ మధ్య జమీందారు గారు తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా హక్కు ఉన్నదని చేసిన శాసనం ఆ చెవిటి వెధవకు తెలిసినట్టు లేదు. ఏమనుకున్నాడేమో, నాకు వాటా లేదని వాదుకు వచ్చాడు. జమీందారు గారికి చెప్పి వాడికి మిట్ట మధ్యాహ్నపు రోహిణీ కార్తీ ఎండలో రచ్చబండ దగ్గర నిలువున కొరత వేయిస్తాను అన్నది. ఆమె తండ్రి సగం తాగిన చుట్ట గిరాటు వేసి బావిలో నుంచి నీళ్లు తోడుతున్న పెళ్ళాం వీపు మీద గట్టిగా చరిచి, ఏమే మొద్దుమొహమా, అమ్మాయితో వంట చెయ్యమని నన్ను పస్తులుంచుతావని అనడానికి నీకెంత పొగరు, నిన్నని ఏమి లాభం, కూరలు పచ్చళ్ళు మాట దేవుడెరుగు, అసలు మీ వంశంలో ఆడవాళ్లకు అన్నం వండటం కూడా రాదని మా బామ్మ పెళ్లి చూపుల్లో మొత్తుకుంటూ చెప్పింది, అయినా ఆమె మాట వినకుండా నిన్ను కట్టుకున్నాను అంటూ చిందులు తొక్కడం ప్రారంభించాడు. అతడి భార్య సగం తోడిన నీళ్ల చేదును బావిలోనే వదిలేసి గొల్లుమంటూ పోయి పత్తితో ఒత్తులు చేసుకుంటున్న అత్తగారితో, ఏమత్తయ్యా, నీకిదేం బుద్ధి, 40 ఏళ్లు దాటి రేపో మాపో 60లో పడవపోయే నీ కొడుక్కి రెండో పెళ్లి చేసుకోమని పురెక్కిస్తావా? నీ కొడుకేమన్నా నవమన్మధుడా, ముచ్చుపాలెం మిరాసీదారా, నేనేం నోరు వాయా లేని దాన్ననుకుంటున్నావా? సంగతి నీకు తెలియదు. చూడు, నేనీ ఊరి పెద్దల్నే కాదు, ఏటవతలున్న 7 గ్రామాల పెద్దల్ని కూడా రప్పించి మీ ఇద్దరిని చింతవరికలతో ఒళ్ళు హోనం చేయిస్తాను అన్నది శివం ఎత్తినదాలా చేతులాడిస్తూ. ముసలావిడ కస్సుమంటూ చేతిలో ఒత్తుల్ని అలా గాలికి వదిలేసి, ఆహా, ఇంతకాలానికి చెరువుగట్టు సోమిదేమమ్మ కూతుర్నిపించావు గదే, అసలు నువ్వెవెత్తవే ఈ ఇంట్లో నుంచి నన్ను పొమ్మనడానికి, ఇది మా ఆయన ఇల్లు, ఇప్పుడు నా కొడుకిల్లు, రేపు నా మనవడిల్లు, ఇదిగో విను, మా మామగారి ముత్తాత అది సూరన్న గారు కట్టిన ఈ ఇంట్లో నా ప్రాణాలు గుటుక్కుమనేదాకా ఈ ఇల్లు వదిలేది లేదు అంటూ కొంగు నడుముకు బిగించి ఆయాసపడుతూ ఊగిపోసాగింది. ఇలా ఇంటిల్లిపాది ఒకరి మాట ఒకరికి అర్థం కాక గొడవ పడుతూ ఎవరికి వారే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లే ఉద్దేశంతో బయటికి వచ్చారు. అప్పటిదాకా ఓపిగ్గా అరుగు మీద కూర్చున్న రామాపురం రామయ్య వాళ్లను చూసి ఆనందంతో పొంగిపోతూ, ఆహా, ఎంత మర్యాద, ఎంత మన్నన, అతిథిని భోజనానికి పిలవడానికి ఎంతమంది రావాలా, మీ గ్రామం పేరేమన్నారు, అతిథి మర్యాదకు పెట్టింది పేరున్నది పురాణ ప్రసిద్ధి కదా అంటూ సంతోషంగా లేచి నిలబడ్డాడు. ఇది చూసి కోపంతో ఉన్న ఇంటి పెద్ద బగ్గుమంటూ, మా ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవడానికి నువ్వెవరివయ్యా, మేమేం పరాయి వాళ్ల మీదకి వెళ్ళలేదే, అంతా అయిన వాళ్ళం కనుక తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఆ తర్వాత కలుసుకుంటాం, పిలవని పేరంటంగా వచ్చి మాకు బుద్ధులు చెప్పడానికి నువ్వేమన్నా ఆ మధ్య పెళ్ళాం బిడ్డలను వదిలి కాశీకి పారిపోయిన బుద్ధిరాజు భూషయ్యవా అంటూ గట్టిగా ఒక చిటిక వేశాడు. దాంతో రామయ్య బెంబేలు పడిపోతూ, అయ్యా బాబోయ్, ఒక్క పూట భోజనానికి 10 రూపాయలా, అంత డబ్బే, నిజంగా అంత డబ్బే నా దగ్గరుంటే నాకు ఆకలి వెయ్యదు, మీ ఇంటి అరుగు మీదే కూర్చునేవాళ్నే కాదు అంటూ గబగబా అరుగు మీద నుంచి కిందకి గెంతి వీధి వెంట పరిగెత్తసాగాడు. సంగతేమంటే, పాపం ఆ రామాపురం రామయ్యకు బ్రహ్మచెవుడే. విన్నారు కదా ఎంత సరదాగా ఉందో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.